ఒక గ్రేడ్ 3 స్టూడెంట్, అది కూడా క్లాస్ టాపర్, అన్ని అవుట్ ఆఫ్ అవుట్ మార్క్స్, ఇంత ఇంత మంచి అకాడమిక్స్ ఉండి కూడా ఒక చిన్న సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేయలేనప్పుడు వాట్ డూ దే డూ విత్ దట్ మార్క్స్? ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. నిన్న ఒక గ్రేడ్ 3 స్టూడెంట్కి డెమో తీసుకున్నాను. సో వాళ్ళ డెమో అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ ఏమన్నారంటే, మా బాబు క్లాస్ ఫస్ట్ వస్తాడండి, ఎప్పుడు చాలా మంచి మార్క్స్ వస్తాయి, అకాడమిక్స్ వైజ్గా టాపరు, కాకపోతే కనీసం ఇంగ్లీష్లో ఒక బేసిక్ సెంటెన్స్ని కూడా ఫ్రేమ్ చేసే పొజిషన్లో లేడు అని చెప్పి వాళ్ళ మదర్ చెప్పారు. ఈవెన్ డెమో తీసుకున్న తర్వాత కూడా నాకు అదే అర్థమైంది. తనని ఒక పారాగ్రాఫ్ ఇచ్చి చదవమని చెప్తే 5 minutes టైం తీసుకొని వెంటనే నాకు రిటర్న్ అప్ చెప్పేశాడు. ఈవెన్ ఈజ్, యాన్, ద వాటితో సహా నాకు క్లియర్గా మొత్తం అప్ చెప్పేశాడు. అదే నేను లాజికల్గా ఒక యాక్టివిటీ ఇచ్చి చేయమని చెప్తే తను ఎలాంటి పొజిషన్లో ఉన్నాడంటే, ఈవెన్ 30 minutes టైం ఇచ్చినా, 1 hour టైం ఇచ్చినా కూడా ఆ ఆలోచించి దాన్ని చేయగలిగే క్యాపబిలిటీ కూడా తనలో లేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, స్టూడెంట్స్ అందరూ కూడా థియరీ మీద ఫోకస్ చేసి మార్క్స్ కోసం ఎప్పుడు మార్క్స్ కావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, ర్యాంక్స్ కావాలి అనే ప్రాసెస్లో కనీసం వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేయాలి అన్న ఆలోచన కూడా బయటకు వచ్చేస్తున్నారనమాట. అంటే స్టూడెంట్స్ ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. సో ఒక్కటే సజెస్ట్ చేస్తున్నాను, థియరీ మీద ఫోకస్ చేయడం కన్నా ఒక సెంటెన్స్ని అర్థం చేసుకొని చదవడానికి మాత్రం ట్రై చేయండి. థ్యాంక్ యూ.